ఈ నెల 27న వరంగల్లో జరగనున్న టీఆర్ఎస్ సభకు మస్తుగా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వరంగల్ సభను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి మంత్రులు ఈటెల రాజేందర్, చందులాల్, జిల్లా లీడర్లు ఏర్పాట్లను పరిశీలించిండ్రు. ఈ సందర్భంగా సభ ప్రచార రథాలను షురూ చేసిండ్రు. సంక్షేమ పథకాలల్లా తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు మంత్రి ఈటెల. బహిరంగ సభతో బంగారు తెలంగాణల జనంను కలుపుపోతామన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బాగుపడకుండా బంగారు తెలంగాణ స్వప్నాన్ని చూడలేమని మొట్టమొదటగా వ్యవసాయానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. సంవత్సరానికి 20-25 వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 5,000 కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీ మీద, 6,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, 4,250 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం, వాటితో పాటుగా 15,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి, దాదాపు ఒకే సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు రైతాంగం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ తదుపరి కడియం శ్రీహరి గారి నాయకత్వంలో విద్యను వికసింపజేయాలి, గ్రామీణ ప్రాంత పేద పిల్లలకి ఉచిత నాణ్యమైన కార్పొరేట్ స్థాయిలో ఉన్న విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో 464 రెసిడెన్షియల్ పాఠశాలని స్థాపించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు బతికేటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, విజ్ఞానం అందించాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచి అనేక విషయాల్లో నంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఆనాడు ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ఎట్లా సఫలమైనమో మళ్లీ బంగారు తెలంగాణగా మార్చడానికి యావత్ తెలంగాణ ప్రజానికానికి చైతన్యం చేయడంలో, ఆ ఫలాలను అందించడంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా ఉండేటువంటి పార్టీ కార్యకర్తలని ఆ దిశని అందించేటువంటి సంకల్పంలో భాగమే ఈ వరంగల్ సభ. రేపు ఇంటింటికి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇంటింటికి ఒకరు చొప్పున వరంగల్ సభకి ఎట్లా వచ్చిందో ఈ సభకు కూడా ఇంటింటికి ఒకరు చొప్పున, ఏ ఊరుకు ఆ ఊరు ప్రజలు, కార్యకర్తలు వాళ్లే కథానాయకులై సద్దులు కట్టుకుని, నీళ్ల క్యాన్లు పెట్టుకుని, అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో జరిగినటువంటి వరంగల్ సింహగర్జన తలదన్నే పద్ధతిలో దీన్ని నిర్వహించుకుందాం, ఒక గొప్ప సంకేతాన్ని పంపుదామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.